మమ్మీ దగ్గర ఒక స్పెషల్ నేర్చుకున్నాను ఒక ఐటమ్. సో అదే చేద్దామని నేను ఇవాళ వచ్చాను. సూపర్. మరి మదర్స్ రెసిపీ విల్ బి ఆల్వేస్ స్పెషల్ కదా. ఎస్, మరి ఇంతకీ ఏ రెసిపీ నేర్చుకున్నావు? ఇవాళ నేను మదర్స్ డే స్పెషల్గా చేయబోతుంది ఏంటో తెలుసా? ఏంటి? మ్యాంగో కాజు రోల్స్. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ జస్విక? ఓకే, లెట్స్ స్టార్ట్ ద మిషన్. ఎస్. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. కొంచెం భయం వేస్తుంది. అవును, మరి చోటా షెఫ్ లో మీకు ఇలా ఎవరు ఆన్ చేసేవాళ్ళు? అండ్ అది కూడా మాకు రాదనుకుంటున్నారా? అంటే మేము అవన్నీ నేర్చుకున్నాం, సీనియర్స్. అవునులే, నేను ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నా. ఓకే, ఇప్పుడు ఈ ప్యాన్లో ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకున్నాం. ఆ నెయ్యిలో మ్యాంగో పేస్ట్ ఎస్ వేసేసుకుందామా? ఓకే, సో ఎలా అయినా ఇది ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా. చిన్నప్పటి నుంచి యాజ్ అన్ ఆర్టిస్ట్ నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ అమ్మ లేకపోతే మనం ఏం చేసేవాళ్ళం కాదు, చేయడం కూడా కష్టం. సో అమ్మ నీతో పాటు షూట్స్కి వచ్చి అంతా నిన్ను మేనేజ్ చేసి తర్వాత ఎలా హ్యాండిల్ చేసేవాళ్ళు? సో బేసిక్గా ఇప్పుడున్న డిసిప్లిన్ కూడా అప్పుడు ఉండేది కాదు కదా మాకు. ఒక పేషెన్స్ ఉండేది కదా, ఏముండేది కాదు. మా మమ్మీ ఓపికని మెచ్చుకోవాలి. సో చిన్నప్పటి నుంచి షూట్స్ అయినా చోటా షెఫ్కి అయినా మమ్మీ వచ్చేవాళ్ళు. తర్వాత నాకు అలవాటు అయిపోయింది. వచ్చి ఆఖరికి నా డ్రెస్సింగ్ సెన్స్తో పాటు నాకేం తెలిసేది కాదు, మా మమ్మీయే చూసుకునేది. ఏది ఎలా మాట్లాడాలో ఎలా ఉండాలో అవన్నీ మా మమ్మీ చెప్పి ఇక్కడ దాకా కొంచెం ఈ మాత్రం డిసిప్లిన్ వచ్చేదాకా ట్రైన్ చేసింది అనమాట. ఇవాళ మదర్స్ డే కదా, నాకు ఈరోజు షూట్కి అమ్మని ఎందుకు తీసుకురాలేదు? అంటే మా మమ్మీ నాకు కాకుండా మా అక్క కూడా మదరే కాబట్టి మా అక్కకి ఎగ్జామ్ ఉంటే తీసుకెళ్ళాను. ఓ, మా మదర్ ప్రేమను చూపించాలంటే మీకు కొన్ని ఫొటోస్ చూపిస్తాను. మరి లేట్ చేయకుండా ఒకసారి పిక్చర్స్ చూసేద్దాం. అసలు ఇంత స్వీట్ గా క్యూట్ గా ఎలా ఉన్నారా? అయ్య బాబాయ్, అంత అంటుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. అంటే నువ్వు మీ మదర్? ఓకే, మా మదర్ అంటే ఓకే, నేను క్యూట్గా లేను, అక్కడ అల్లపిల్ల ఉన్నాను. సో ఒకటి అడుగుతాను, నువ్వు రాక్షసువా లేకపోతే అక్క మేఘన రాక్షసా? నార్మల్గా ఒక 4 మెంబర్స్ ఉండే ఫ్యామిలీలో చిన్నవాళ్ళే ఎప్పుడు అల్లరి చేస్తారు. అది కూడా కరెక్టే. ఈ ఫ్యామిలీలో ఇంకా ఎక్స్ట్రా యాక్చువల్గా అది. మా అక్క లైక్ స్కూల్లో ఉన్నప్పుడు కూడా ఒక 4 years డిఫరెన్స్ అనమాట. టీచర్స్ అందరూ మా అక్కని ఎందుకు మాట్లాడట్లేదు అని అడుగుతారు. నా దగ్గరికి వచ్చి నువ్వు ఎందుకు మాట్లాడుతావు, మీ అక్కలాగా ఎందుకు సైలెంట్గా ఉండలేవు అని. నువ్వు ఎప్పుడు ఆపుతావు అని అడుగుంటారు. మా అక్క క్లాస్ వాళ్ళు నేను వెళ్ళి కొట్టేదాన్ని, చాక్లెట్స్ కొనిపించుకునేదాన్ని. మరి అమ్మ లాస్ట్ తిట్టింది కానీ కొట్టింది కానీ మన గుర్తుందా? అంటే అది రొటీన్గా జరిగేది కాబట్టి, అంటే సీరియస్గా కొట్టారు. సో నేను ఏంటంటే డైలీ ఒక 1 hour అయినా మా మమ్మీని ఏడిపించకుండా నేను ఉండలేను. దాన్ని అలా అనడం కాకుండా డైలీ 1 hour నువ్వు అమ్మని సతాయించడం కాకుండా డైలీ 1 hour అమ్మ నేను తిట్టడం కరెక్ట్ అది అనుకోవచ్చు. ఎందుకంటే మా మమ్మీ ఎప్పుడు తిడుతుందో నేను గెస్ట్ చేసేయగలను, లైక్ ఆ ఎక్స్ప్రెషన్స్ అర్థమైపోతాయి. అందుకే ఇంకా మెల్లగెళ్ళి కొంచెం మెల్ట్ చేయడం కానీ అవన్నీ చేస్తాం. అక్కడ సతాయిస్తుంటది, మళ్ళీ బటర్ వేసేది. మనం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి, అది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇందులో కొంచెం షుగర్ పౌడర్ వేసుకున్నాం, కాజు పౌడర్ నీట్గా కలిపేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఇప్పుడు ఈ మిక్సింగ్ బౌల్లో కొబ్బరి పొడి ఒక 1/2 cup వేద్దామా? ఓకే, కలిపేసుకుందాం. ఒక 1 to 2 spoons కండెన్స్. ఇప్పుడు మళ్ళీ కలిపేసుకుందాము. ఓకే, సో కొన్ని క్విజ్ క్వశ్చన్స్ అడుగుతా. మమ్మీ సూపర్ పవర్ ఏంటి? కళ్ళు. చాలు, ఆ కళ్ళతో ఒక్కసారి ఇలా చూస్తే చాలు, అయిపోతుంది. మనల్ని తిడుతున్నారా, ఏమంటున్నారు, కొట్టడానికి వస్తున్నారా అన్ని తెలిసిపోతాయి. అంతే. అంటే నన్ను నీమో అని పిలుస్తారు ఇంట్లో. సో నీమో ఇంతే, కళ్ళు చాలు. నువ్వేమంటావు మరి? ఏమో అంటావు. అంటే ప్రేమ పెరిగి కోపం వచ్చినప్పుడు మమ్మీ అంతే మారుతూ ఉంటాయి మనకి, బట్ మమ్మీ అనేది కామన్ మనకు అంతే. అమ్మ ఫేవరెట్ సాంగ్ ఏంటి?
మమ్మీ ఫేవరెట్ సాంగ్ మనకు అంత ఐడియా ఉండదు బికాస్ మా మమ్మీ సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యాన్ అనమాట. ఓ, సో ఆ మూవీస్ అవన్నీ ఎక్కువ చూస్తుంది, ఒక్కోసారి ఒక్కో పాట పాడుతూ ఉంటుంది. అమ్మ సీక్రెట్ టాలెంట్ ఏంటి? సింగింగే. సింగింగా? యాక్చువల్ మా ముందు ఎప్పుడూ పాడదు, బట్ ఒక్కొక్కసారి దొరికిపోతూ ఉంటుంది. మూవీస్ చూసినప్పుడు అయినా నార్మల్గా అలా అలా హమ్ చేసుకుంటుంది కదా, ఒక్కోసారి పాడుతుంది. చాలు, వెరీ స్వీట్. సరే, ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, కాకపోతే మనం రోల్స్ చేసుకుంటాం. అవునవును, నేను వచ్చిన పని మర్చిపోయాను యాక్చువల్. సో దీన్ని ఒక మంచి థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చినట్టు కలుపుకున్నాం కాబట్టి ఎస్, ఇప్పుడు ఇది కొంచెం స్టిక్కీ ఉంటుంది కాబట్టి ముందే కొంచెం నెయ్యి తీసుకుని ఈ నెయ్యి ఇలా చేతికి పెట్టుకుని ఇప్పుడు కొంచెం కొంచెం ఈ కన్సిస్టెన్సీ ప్యాటర్న్ తీసుకుని రోల్స్గా చేసుకున్నాం. ఓకే. ఇప్పుడు దీన్ని కొబ్బరి పొడిలో అద్దుకుందాం. ఎంత బాగున్నాయో చూడడానికి. ఫైనల్ టచ్ ఏంటంటే ఒక చెర్రీ పీస్ని తీసుకుని అలా దీని మీద పెట్టుకున్నాం. సో క్యూట్. నాకు ఒక ప్లేట్ ఇస్తే అందులో పెట్టి. ఎస్, సర్వింగ్ ప్లేట్ ఇచ్చేస్తా. హియర్ యు గో. అయ్యో బాగుంది డెకరేషన్. ఇప్పుడు అలాగే ఇంకొన్ని రోల్స్ చేసేస్తాం. ఎస్, సో సేమ్ ప్రాసెస్లో మిగతా రోల్స్ని కూడా రెడీ చేసి పెట్టేసుకుందాం.